Hi everyone, praise the Lord. How are you all? దేవునికి వందనాలు. మీ అందరూ ఎలా ఉన్నారండి? మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కమెంట్ సెక్షన్‌లో పెట్టండి. If you have prayer request, please do comment down. I'll definitely pray for you. And before we go live, I want to start reading one Bible verse from 1 Corinthians 10:13. It says, "There hath no temptation taken you but such as is common to man. But God is faithful, who will not suffer you to be tempted above that ye are able, but will with the temptation also make a way to escape, that ye may be able to hear it." మనం ఈ లైవ్‌లో మన టాపిక్ గురించి మాట్లాడక ముందు దేవుని వాక్యం చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో, "సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగజేయును." దేవుని వాక్యం సెలవిచ్చినట్టుగా దేవుడు ఎంతగానో నమ్మదగినవాడు. సో మనము భరించలేనంత శోధన మనకి ఎప్పటికీ ఇవ్వరు. మీరు శోధనలో ఉన్నారంటే దేవునికి ప్రార్థించండి, దేవునికి స్తుతులు చెప్పుకోండి. దేవుడు ఆ శోధన నుంచి బయటకు రావటానికి కూడా మార్గాలు ఏర్పరిచాడు. And God will not allow you to be tempted more than you can bear it, or more than you cannot handle it. So if you are in troubles, please do pray and praise God that He is trusting you, that you will overcome it. సో మీకు తెలిసిన విధంగా ఈరోజు టాపిక్ ఈజ్ అబౌట్ వాట్ హ్యాపెండ్ వెన్ ఐ ఫాస్టెడ్. ఎలా ఎందుకు ఉపవాస ప్రార్థనలు చేసుకుంటాము, దాని యొక్క శక్తి ఏంటి అనే విషయాల గురించి నేను మాట్లాడను. కానీ నేను ఉపవాస ప్రార్థనలు చేసేటప్పుడు నా ఒక అనుభవాలు, నేను ఎలా ఆలోచించాను, దాని యొక్క రిజల్ట్ ఏంటి, నేనేం పొందుకున్నాను అనే విషయాల గురించి మాట్లాడతాను. అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ఫాస్టింగ్ ప్రేయర్ అండ్ how powerful fasting prayers are and all, but I'll straight away go and share my experience about fasting prayers. And first of all, do you believe in fasting prayer, and do you think fasting prayers are so strong and has the power? ఒకవేళ మీకు ఉపవాస ప్రార్థనలు అంటే నమ్మకం ఉందా, దానికి గొప్ప శక్తి ఉందని అనుకుంటున్నారా? మీ యొక్క ఆలోచనలు కమెంట్ సెక్షన్లో మాకు పెట్టండి. అండ్ వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, ఐ ఫ్రీక్వెంట్లీ యూజ్ టు డూ ఫాస్టింగ్ ప్రేయర్స్. నేను సహజంగా ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటాను. అండ్ ఐ బిలీవ్ there is more power in fasting prayers. So I started out with doing 21 days Daniel fast. I mean, if you do not know what is Daniel fast of 21 days, please start reading Bible and do know about Daniel. And if time permits, I'll try to make another video about that. దానియేలు ఉపవాస ప్రార్థన 21 రోజులు ఉపవాస ప్రార్థన తో నేను ఉపవాస ప్రార్థనలు ప్రారంభించాను. 21 రోజులు దానియేలు ఉపవాస ప్రార్థనలు ప్రారంభించాను. అండ్ సహజంగా అందరిలాగానే నా జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరగాలి, గొప్ప ఏ కార్యాలు జరుగుతాయి అని వేరే ఆశలతో నేను ఉపవాస ప్రార్థన అనేది ప్రారంభించాను. జనరలీ ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ plans, or I used to have a great thinking about fasting prayer, and I was expecting great things that will happen in my life. But I'll tell you what had happened and how wrong I have thought about fasting prayer. And before I tell you fasting prayers, what I have done is a very proper fasting prayer. It's not like time pass I'm doing.
It's not like I'm keeping the tag of fasting prayer and I'm spending lots uh, time on mobiles or anything that is distracting me. It's a very proper fasting I was doing, spending a lot of time with God and having a good fellowship with God and reading Bible, worshiping Him, praising Him, and learning more and more about the scriptures and the deep meaning about the scriptures. అండ్ మీ అందరికీ ముఖ్యమైన విషయం ఉపవాస ప్రార్థనలు అంటే నామకవాసి ఉపవాసం చేస్తున్నాను అని చెప్పుకొని టైం పాస్గా ఏదో ఒకటి చేయటం కాదు కానీ ప్రాపర్గా ఉపవాసం చేస్తూ దేవుడికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ దేవుని వాక్యం చదవటం, దేవుడిని పూజించడం, ఆరాధించడం, పాటలు నేర్చుకోవడం కానీ, బైబిల్ చదవటం కానీ, దాని యొక్క అర్థం దాని యొక్క డెప్త్ అర్థం చేసుకుంటాం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నాను. అది ఏదో ఫాస్టింగ్ అంటే ఊరికే ఆ టైం వరకు ఉపవాసం చేసి తర్వాత ఉపవాసం విడిచివేయడం కాదు కానీ ఇట్ వాజ్ అ ప్రాపర్ ఫాస్టింగ్. అండ్ మీకు చెప్పిన విధంగా లైక్ ఆఫ్టర్ కంప్లీటింగ్ 21 days ఆఫ్ డానియల్ ఫాస్ట్ ఐ యూస్ టు చెక్ వెదర్ ఎనీ గ్రేట్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ ఆర్ నాట్. లైక్ ఈ ఉపవాస ప్రార్థన 21 రోజు దానియేలు ఉపవాస ప్రార్థన అవ్వంగానే నేను ఆలోచించి చెక్ చేసుకుంటూ ఉండేదాన్ని, గమనించుకుంటూ ఉండేదాన్ని. ఏదన్నా నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగినాయా లేదా అని చూసుకుంటా ఓకే జరగలేదు, సరే నెక్స్ట్ ఏంటి అని. సో ఐ యూస్ టు చెక్ whether great thing happened or not. If it doesn't happen, then I used to okay go forward. What I have to do next, and again, and after this, I started doing. I have done 40 days fasting prayers, and I participated in that. And నేను ఈ దానియేలు ఉపవాస ప్రార్థన అయిన తర్వాత 40 రోజులు ఉపవాస ప్రార్థన కూడా ప్రారంభించాను. ఆ 40 రోజులు అయిపోయిన తర్వాత కూడా మామూలుగా యథావిధిగా మళ్ళీ ఏదన్నా గొప్ప కార్యాలు జరిగినాయా లేదా నా జీవితంలో అని చూసుకుంటూ ఉండేదాన్ని. చాలా పెద్దగా ఆలోచించేదాన్ని. ఏదన్నా గొప్ప కార్యాలు జరగలేదంటే ఓకే ఇది కూడా జరగలేదు అని ఆలోచనలో ఉండేదాన్ని. సో ఐ ఆల్వేస్ యూస్ టు చెక్ ఫర్ గ్రేటర్ థింగ్స్ దట్ వెదర్ ఇట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ ఆర్ నో. And I used to listen or I used to hear many testimonies of people saying that yes, something great thing happened in my life. I participated in fasting prayer and this is what happened and all. And I used to think like why it didn't happen to me, why these great things didn't happen to me. And people used to say that things which were stopped from so many years started to resume it. And I used to think like similar to that, some great thing will happen. I used to think in that way. But then again I, due to this COVID disease and all, hearing about the news and all, I did whole day fasting, praying only for the nation and only for the COVID. Also I kept aside about all my personal things, all my problems and all the departments, and I started praying about all the both public or private departments which are helping for the people who were affected by COVID. And I took up all the prayer requests and I prayed for them. And 40 రోజులు ఉపవాసం అయిన తర్వాత ఒక రోజంతా ఉపవాస ప్రార్థన కేవలం ఈ కరోనా గురించి, కోవిడ్తో బాధపడుతున్న వాళ్ళ గురించి లేదా ఈ కోవిడ్ పరిస్థితుల గురించి, మన దేశాన్ని గురించి నేను ఒక రోజంతా ప్రార్థన చేయడం జరిగింది. ఇందులో నా గురించి నాకేం అవసరం ఇప్పటి వరకు అట్లా ప్రార్థన చేసినవన్నీ కాదు కానీ అవన్నీ పక్కన పెట్టి కేవలం మన దేశం గురించి ఈ కరోనాకు ఒక అంతం రావాలని ప్రార్థిస్తూ ప్రతి ఒక్క కుటుంబాల కోసం, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ల కోసం, ఈ కోవిడ్తో ఎంతమంది అయితే బాధపడుతూ ఉన్నారో వాళ్ళకి సహాయం చేస్తున్న వాళ్ళందరి కోసం కొంతమంది ప్రార్థన చేయమని
అడిగిన వాళ్ళ కోసం, అడగని వాళ్ళ కోసం కూడా, బికాస్ దే డజంట్ నో హూమ్ టు ఆస్క్ ఫర్ ప్రేయర్ అండ్ ఆల్, బట్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ప్రే ఫర్ దెమ్. ఎవరిని అడగాలో ప్రార్థించమని తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ ప్రార్థన చేయటం అనేది మన బాధ్యత, ఈ దేశం గురించి ప్రార్థన చేయటం. సో నేను దాని గురించి కూడా ప్రార్థన చేయటం జరిగింది. అండ్ రీసెంట్గా ఐ టుక్ అప్ ఎ ఛాలెంజ్ ఆఫ్ like keeping God first in whatever I do. Um, it's not like for only for some days I try, but I make sure that I keep God first in whatever I do. It might be a small thing, it might be a bigger thing, but I tried keeping God first in everything I do. అండ్ రీసెంట్గా కూడా ప్రతి విషయంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి అని నిర్ణయించుకొని అది కూడా నేను ప్రారంభించాను. అది ఏ పనైనా కానివ్వండి, చిన్నదైనా పెద్దదైనా సరే, ఏ పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, తింటున్నా, తిరిగి వస్తున్నా సరే, ఏం చేస్తున్నా దేవుడికి మొదటి స్థానం, మొదటి దేవుడు, తర్వాతే వేరే దానికి ప్రాముఖ్యత ఇవ్వటం అనేది నేర్చుకున్నాను. సో ఇవన్నీ చేస్తుండగా అగైన్ మళ్ళీ ఏం జరుగుతుంది నా జీవితంలో, ఏంటి గొప్ప కార్యాలు ఏం జరగట్లేదు నేను చెప్పుకోవటానికి అని చెప్పి ఆలోచిస్తూ ఉండేదాన్ని. వైల్ ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఐ యూజ్డ్ టు థింక్ వాట్ గ్రేట్ థింగ్స్ దట్ హ్యాడ్ హ్యాపెన్ అండ్ వై దెర్ ఇస్ నో గ్రేట్ థింగ్ హ్యాపెన్ టు talk about it or to tell to people that this bigger thing happened in my life. I used to think like that. And after few days I heard couple of some news about the people whom I know. And ఇలా జరుగుతూ ఉండగా కొన్ని రోజుల తర్వాత నాకు పరిచయం ఉన్న వ్యక్తులు గురించి కోవిడ్ కారణంతో మరణించారు అని తెలిసింది. దెన్ ఎంతగానో బాధాకరం అండ్ ఎంతగానో దుఃఖించాను. కానీ నాకు ఒక విషయం అర్థమైంది. వెంటనే నాకు ఒక విషయం గుర్తుకు వచ్చింది, జ్ఞాపకం వచ్చింది. ఏంటి అంటే లైక్ ఈరోజు నేను సజీవ లెక్కలో ఉన్నాను. సో యాజ్ సూన్ యాజ్ ఐ హర్డ్ అబౌట్ దోస్ న్యూస్, ది ఫస్ట్ థింగ్ దట్ కేమ్ టు మై మైండ్ ఈస్ దట్ నౌ ఐఎమ్ alive now. And that is so grateful, that is so good to hear that I'm alive now. దెన్ నేను అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాను. నేను ఇన్ ఫాస్టింగ్ డేస్ అది ఇది అని చెప్పి మళ్ళీ ఏం జరుగుతుంది అని నేను వెనక్కి తిరిగి ఆలోచిస్తూ ఉన్నాను. బట్ ఈరోజు నేను సజీవ లెక్కలో ఉన్నాను, అదే గొప్ప విషయం. అండ్ ఇంతకన్నా గొప్ప విషయాల గురించి నేను ఏం ఆలోచిస్తున్నాను, ఇంతకన్నా గొప్ప విషయం నా జీవితం జరుగుతుందని నేను ఏం ఆలోచిస్తున్నాను, నా ప్రాణం కన్నా గొప్ప విషయం వేరొకటి ఉంటుంది అని ఎలా ఆలోచించాను అనే విషయం నాకు జ్ఞాపకం వచ్చింది. లైక్ ఐ థాట్, what is more than my life? What is the greater thing and bigger thing in my life that is more than my life? So I thought this is great, this is good that God is giving me daily chance to live on this earth, and that is beautiful. And I'm alive. And I started thinking, yes, maybe this is the result of my fasting prayer that I'm alive today. It might not be a great thing or bigger thing, that something in a flash that would happen in my life, but the bigger thing is that I'm alive today, and that is the result of my prayers. నా ఉపవాస ప్రార్థనలకు కారణం నేను ఈరోజు ఈ పరిస్థితిలో, ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో సజీవ లెక్కలో ఉండటం అనేది చాలా గొప్ప విషయం. అండ్ ఇదే ఉపవాస ప్రార్థనలకు ఒక సమాధానం, లేకపోతే ఒక రిజల్ట్ అని అనుకోవచ్చు. అండ్ రెండవదిగా ఏంటంటే, గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ మై ఫ్యామిలీ, గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ మై సిస్టర్స్, మై కజిన్స్, మై హస్బెండ్, మై whole family is protecting. And in fact, some of my people, like my cousin, my sisters, and my husband is working very close contact with public, and God is protecting them. And daily they're going out and coming inside, and God is protecting them from this COVID.
అండ్ దట్ ఈస్ ద బిగ్గర్ థింగ్ విచ్ ఐ డెంట్ నోటీస్. దేవుడు నా కుటుంబాన్ని, నా భర్తను అందరినీ సురక్షితంగా కాపాడుతూ ఉన్నాడు. ఈ కోవిడ్ నుంచి ఎటువంటి ఆపద, ఎటువంటి తెగులు, ఎటువంటి కీడు నా కుటుంబానికి రాకుండా కాపాడుతూ ఉన్నాడు. అండ్ ఇదే పెద్ద విషయం నా జీవితంలో, నా ప్రార్థనకి ఒక జవాబు. ఇంతకన్నా పెద్ద విషయం ఇంకోటి ఉండదు అని నేను రెండవదిగా గ్రహించుకున్నాను. అండ్ ద థర్డ్ థింగ్ దట్ రివీల్డ్ మీ is that God is answering my prayers. And when I heard about the testimonies, like people when they say that they are okay, they're out of danger, they're recovering, and then I came to know, and then I understood that God is listening to my prayer, God is understanding my pain, and God is answering my prayers. And మూడవదిగా నేను తెలుసుకున్నది, దేవుడు నా ప్రార్థనకి జవాబిస్తున్నాడు. నా ప్రార్థనలకి ఒక అర్థం ఉంది. లైక్ కొంతమంది అది బాగోలేదు అని చెప్పి విన్నప ప్రార్థనల కోసం చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళకి కనుక్కునేటప్పుడు వాళ్ళు బాగున్నాము, ఇప్పుడు ఏం డేంజర్ లేదు, వీఆర్ అవుట్ ఆఫ్ కోవిడ్ అని చెప్తున్నప్పుడు నాకు అది సంతోషం అనిపించింది. దేవుడు నా మొర ఆలకిస్తున్నాడు, నా ప్రార్థన ఆలకిస్తున్నాడు. సో దేర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ బై ఆర్ త్రూ ప్రేయర్స్. అండ్ నాలుగవది నేను గమనించుకున్న విషయం, దిస్ ఈస్ ద టైమ్ దట్ I was very close to God, and I'm spending more time with God, and I'm getting chances to um read the Bible, understand the scriptures, and then uh, coming very, very close to God. And then I understood that God has chosen me. నాలుగవ విషయం నేను గమనించింది ఏంటంటే, నేను ఇలా ప్రార్థన చేస్తూ దేవుడితో ఎక్కువ సమయం గడుపుతున్నాను. ఎక్కువ సమయం గడపడానికి నాకు అవకాశం ఇస్తుంది. అండ్ దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అనే విషయం నాకు తెలిసింది, నేను గమనించుకోగలిగాను. అండ్ ద ఫిఫ్త్ థింగ్ దట్ ఐ అండర్స్టూడ్ వాజ్ all my debts were paid on time, and that is so faithful, and that is something which is లైక్ ఎ మిరాకిల్ టు మీ. అండ్ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఒక గొప్ప విషయాల కోసమే ఎదురు చూడటం, వెతకటం కాదు, కానీ నా జీవితంలో జరిగే విషయాలు నాకు తెలియకుండా, నేను పట్టించుకోకుండా ఉన్న విషయాలు కూడా దాని అంతటికి అవే పరిష్కారం అవుతూ ఉన్నాయి. లైక్ నా డెబ్ట్స్కి క్లియర్ అవ్వటం కానీ, అప్పులకి క్లియర్ అవ్వటం కానీ, ఇవన్నీ నేను పట్టించుకోలేదు. బట్ ఎస్, ప్రార్థనలకి సమాధానం దొరుకుతుంది అనే విషయం నేను చాలా ఆలస్యంగా గమనించాను. సాధారణంగా మనము పెద్ద పెద్ద విషయాల కోసం ఎదురు చూస్తూ చిన్న చిన్న విషయాలు మనం పట్టించుకోకుండా ఉంటూ ఉంటాం. కానీ ఆ చిన్న విషయాలు మన జీవితంలో చాలా పెద్దవి, మనకి అర్థం కాకపోవచ్చు. ఇది చిన్న విషయమే అని మనం అనుకుంటూ ఉండవచ్చు. బట్ నిజంగా ఆలోచిస్తే అవి చిన్న విషయాలు కాదు. యూ మైట్ బి సర్చింగ్ ఫర్ బిగ్గర్ థింగ్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్, and leaving and ignoring the smaller things, but these smaller things is not at all small thing. See, you're alive is not a small thing. God is protecting your family is not at all a small thing, and clearing all your debts is not a small thing. And what magic you need more than these things in your life? So I want to be thankful, and I take this platform to thank God that He is protecting me and my family from these hard situations. And yes, it is always good to be thankful to God, and as God says that my grace is sufficient for you. నా కృప నీకు చాలు నన్ను దేవుడు అన్న విధంగా, మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుని కృప ఎల్లప్పుడూ మన తోడుగా ఉంటుంది. దేవుని కృప మనకి చాలు. మనం చదివిన వాక్యం ప్రకారము ఏ శోధనలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన కృప ద్వారానే మనం బ్రతుకుతున్నాము. ఆయన కృప ద్వారానే మనం ఊపిరి పీల్చుకుంటూ ఉంటున్నాము. ఆయన ఎప్పటికీ మనం విడువడు. యాజ్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ దట్ హూఎవర్ కీప్స్ ట్రస్ట్ ఆన్ మీ, ఐ విల్ ప్రొటెక్ట్ దెమ్. ఎవరైతే నా మీద
విశ్వాసం ఉంచుతారో, నన్ను నమ్ముతారో, నేను వారిని, వారి కుటుంబాన్ని సురక్షితంగా కాపాడుతాను అని ఇచ్చిన వాగ్దానం. దేవుడు అన్నిటికీ విడువడు, మర్చిపోడు, మనల్ని ఎడబాయిన దేవుడు. మీరు అది గమనించండి. టైం వృధా చేసుకోకండి. ప్రార్థిస్తూ ఉండండి, రోజు బైబిల్ చదువుతూ ఉండండి. ఇవి చిన్న విషయాలుగా అనిపించవచ్చు, కానీ మనలో ఇంకనూ ఊపిరి ఉంది అంటే ఆ దేవుని కృపే. మనకి ఇంకా మరలా మరలా రోజు ఉదయాన్నే మన ప్రాణాలతో లేపిస్తున్నాము అంటే దేవుడు అది మరలా మనకి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. గాడ్ ఈస్ గివింగ్ యూ డైలీ another chance for you to change yourself and take it seriously. Start spreading the love of God. Start spreading the agape love, and remember that God has chosen everyone. It's not like God will choose only few people and leave everybody. No, He has created everybody through His hand, by His own hands. So you are chosen by God. Remember to share the gospel wherever you are, in whatever situation you are. You might be in the office, or you might be in the hospital, or you might be in the home, or whatever circle you have. Start spreading the news of God. God is coming very, very soon, and you need to change yourself, and you have to be prepared. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, అది మర్చిపోకండి. దేవుడు కొంతమందిని ఎన్నుకొని మిగతా వాళ్ళని వదిలేసే దేవుడు కాదు. ప్రతి ఒక్కరిని ఎన్నుకున్నాడు, ప్రతి ఒక్కరిని తన స్వహస్తాలతో రూపించాడు. అది జ్ఞాపకం చేసుకోండి. ఇది మన బాధ్యత. దేవుని సువార్త చాటి చెప్పాలి. మీరు నాకు కుదరట్లేదు అనే సాకులు చెప్పకుండా, మీ కుటుంబంలో అవ్వచ్చు, మీ స్నేహితులు అవ్వచ్చు, మీ ఆఫీస్లో అవ్వచ్చు, ఏదన్నా సరే మీకున్న సర్కిల్ బట్టి మీరు దేవుని సువార్త చాటి చెప్పండి. అండ్ ఈ లైవ్ చూస్తున్న మీ అందరికీ భయపడద్దు. దేవుడు మీకు ఎప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండే దేవుడు అని నమ్మదగిన దేవుడు. దేవుని నమ్ముకుంటే అన్నది మనల్ని విడిచిపెట్టడు. మీలో ఉన్న జ్యోతిని లైక్ షైన్ అంటూ చేసేసి వేరే వాళ్ళకి వెలుగును చూపించండి. చీకట్లో ఉన్న వాళ్ళందరినీ, బంధకాల్లో ఉన్న వాళ్ళందరినీ విడిపించడానికి ప్రయత్నం చేయండి. ఆత్మలను రక్షించడానికి ప్రయత్నం చేయండి. అండ్ గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే ప్లీజ్ టు కమెంట్ డౌన్. అండ్ సమయం ఉన్నప్పుడు, కుదిరినప్పుడు మీకు ఇంకా ఉపవాస ప్రార్థనల గురించి వేరొక వీడియో తీసి పెడతాను. అంతవరకు దేవుడు మీకు తోడుగా ఉంటుంది కాక. అండ్ లెట్స్ బీ రెడీ ఫర్ గాడ్స్ కమింగ్. అండ్ మే గాడ్ బీ విత్ యూ ఆల్ till we meet again. Amen. And praise the Lord. God bless you all.